హాయ్ హలో వెల్కమ్ హోమ్ శివాస్ వరల్డ్. నా పేరు శివకుమార్. ఈరోజు తెలుగు సామెతలు సిరీస్ 3 మరికొన్ని సామెతలు. ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఈ సిరీస్ ఫన్నీ జోక్స్తో పాటు వస్తూనే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఫన్నీ జోక్స్ని ఏ విధంగా ఆదరించారో దీన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని భావిస్తున్నాను. సో సామెతలు సమాజ ప్రతిబింబాలు. ఆయుష్ గట్టిగా ఉంటే అడవిలో ఉన్న అయోధ్యలో ఉన్న ఒక్కటే. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఆకారం పుష్టి నైవేద్యం నష్టి. ఆడలేక మధ్యల ఓడు అన్నట్లు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా? ఆవు నలిపైతే పాలు నలుపా? ఆశకు అంతు లేదు, నిద్రకు సుఖం లేదు. ఆశ సిగ్గెరగదు, నిద్ర సుఖమెరగదు. ఆహారం పట్ల వ్యవహారం పట్ల మగమాటం పనికిరాదు. ఇచ్చేవాడు తీసుకున్నవాడికి లోకువ. ఇచ్చేవాడిని చూస్తే చచ్చేవాడైనా లేస్తాడు. ఇంటికి దీపం ఇల్లాలే. ఇంట గెలిచి రచ్చగలమన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఇంటి పేరు క్షీరసాగరం వారు ఇంట్లో మజ్జిగ చుక్క గతి లేదు. ఇంట్లో పిల్లి బయట పులి. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత. ఇళ్ళలకు కానీ పండగ అవుతుందా? ఇల్లు కాలి ఏడుస్తుంటే చుట్టకు నిప్పిమన్నట్లు. ఇల్లే తీర్థం, వాకిలే వారణాసి, కడుపే కైలాసం. ఇస్తే చెడేది లేదు, చస్తే వచ్చేది లేదు. ఇవాళ గుర్రాన్ని ఎక్కడం ఎందుకు, రేపు గాడిదని ఎక్కడం ఎందుకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మై ఛానల్ ఓం శివాస్ వరల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ.